హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుషి వరల్డ్. వాషింగ్ మిషన్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్తున్నాను. దానికి సంబంధించి మీరు డిటర్జెంట్ బార్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించి ఫ్రంట్ లోడ్ కానీ టాప్ లోడ్ కానీ ఓన్లీ లిక్విడే యూజ్ చేయాలి. తక్కువ ధరకు దొరుకుతున్నాయి కదా అనేసి మనము వీల్ 2-in-1 అలాగనమాట 70 రూపీస్ 60 రూపీస్ కిలో అని ఉంటాయి కదా, వాటిని యూజ్ చేయకూడదు. ఓన్లీ లిక్విడే యూజ్ చేయాలన్నమాట. ఇంకొక విషయం ఏమిటంటే డ్రమ్ క్లీన్ అని చూపిస్తుంది వాషింగ్ మిషన్లో మనకు 20 వాషెస్ తర్వాత కానీ, లేదంటే 2 monthsకి ఒకసారి కానీ మనం కంపల్సరిగా డ్రమ్ క్లీన్ చేసుకోవాలి. లేదంటే దానికి సంబంధించిన సాకెట్లు బేరింగులు పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, కంపల్సరిగా లిక్విడే యూజ్ చేయండి. డ్రమ్ క్లీన్ బాగా చేసుకోండి. మేము తెచ్చిన 5 years తర్వాత వాషింగ్ మిషను రిపేర్కి వచ్చిందనమాట. ఎందుకంటే నేను తక్కువ ధరకే దొరుకుతుంది కానీ వీల్ 2-in-1 యూజ్ చేశాను ఫ్రెండ్స్, పౌడరు సర్ఫు. దానివల్ల బేరింగ్లు సాకెట్లు పోయాయి. 40,000 50,000 పెట్టి తెచ్చింటాం వాషింగ్ మిషన్స్. అమ్మడానికి వెళ్తే 5,000 కూడా రాదు మనకు. అలాగని రిపేర్ చేయించుకుంటే 8,000 9,000 అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ముందు జాగ్రత్తతో ఓన్లీ లిక్విడ్స్ యూజ్ చేయండి. డ్రమ్ క్లీన్ కంపల్సరిగా చేసుకోండి 20 వాషెస్ తర్వాత. బాయ్ ఫ్రెండ్స్. షాఫ్ట్ షాఫ్ట్ అంట, SHAFT షాఫ్ట్. దీన్నే ఇదే బేస్ చేసుకుని తిరిగి షాఫ్ట్ షాఫ్ట్ అంట, SHAFT షాఫ్ట్. సిరామిక్ హీటర్స్ అంటే అవేనా? అవుదరా, హీటర్తో వాష్ చేస్తుంది కాబట్టి కదా, ఎంత వేడి వస్తాయి ఫస్ట్.